చినశంకరంపేట మండలి కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈసీ సభ్యులకు, గ్రామ మహిళా సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు సామాజిక సమీకరణ, మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ సీఆర్పీలు ఏలేంద్ర, అన్నపూర్ణ హాజరై పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వారం రోజుల పాటు నిర్వహించే విషయాలపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఈ నెల 25వ తేదీ గ్రామ సంఘాల సర్వసభ్య సమావేశం, 29వ తేదీ మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 26వ తేదీ నుంచి సామాజిక సమీకరణ, ఇందిరా మహిళా శక్తి భవనం ప్రారంభం, జీవనోపాధి యూనిట్ల ప్రారంభం, రుణమేళ, మౌలిక సదుపాయాలు, ఆస్తుల ప్రారంభం నిర్వహించనున్నట్లు తెలిపారు. కిషోర బాలికలకు, మహిళా సంఘాల సభ్యత్వం లేని మహిళలకు, వృద్ధులకు, దివ్యాంగులకు సంఘాలు ఏర్పాటు చేసి వారికి సభ్యత్వం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సీఆర్పీలు ఏలేంద్ర, అన్నపూర్ణ, మహిళా సమైక్య మండల అధ్యక్షులు సౌజన్య, కార్యదర్శి నిర్మల, కోశాధికారి సంతోష్లతో పాటు సీసీలు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక దిశ నిర్దేశం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడానికి ముఖ్య ఉద్దేశం. మిగిలిపోయినటువంటి మహిళలు వికలాంగులైనా, కిషోర బాలికలైనా, వృద్ధులైనా ఎవరైనా కూడా సంఘంలో లేకుండా ఉండవద్దు. ప్రతి ఒక్క మహిళను సంఘంలో చేర్పించడమే ముఖ్య ఉద్దేశం. ఏంటంటే ప్రత్యేక సర్వసభ్య సమావేశం అనేది 25వ తారీఖు వివోల వారీగా పెట్టుకోవాలి, 29వ తారీఖు ఎంఎస్ వారీగా పెట్టుకోవాలి, మేల 30 తారీఖు జెడ్ఎస్ వారీగా పెట్టుకోవాలి. ఈ ప్రత్యేక సర్వసభ్య సమావేశం అనేది పెట్టుకున్నప్పుడు సామాజిక సమీకరణ అంటే సంఘంలో లేనటువంటి వాళ్ళందరినీ గుర్తించడం కోసము 25వ తారీఖు ప్రత్యేక సర్వసభ్య సమావేశం అనేది పెట్టుకుంటే అక్కడికి ఆ యొక్క మీటింగ్ కాడికి వచ్చినటువంటి వాళ్ళ ఆధారంగా ఈ చీరల పంపిణీ అనేది జరిగింది కదా, దాని ఆధారంగా, పింఛన్ల ఆధారంగా, రేషన్ కార్డు ఆధారంగా మహిళలు అనేది ఎక్కడున్నారు అనేది గుర్తించడం కోసం సర్వసభ్య సమావేశం అనేది పెట్టుకొని మహిళలందరినీ ఒకచోట గుర్తించడానికి రోజువారీ ప్రణాళికలాగా పెట్టుకొని 26వ తారీఖు సామాజిక సమీకరణాన్ని ప్రజలను 26వ తారీఖు నాడు సమీకరణ చేసుకోవాలి. 27వ తారీఖు నాడు ఇందిరా మహిళా శక్తి భవనాలు అంటే ఇంతకుముందు భూమి పూజ చేసి ఉన్నా కూడా ఆ రోజు భవనాలు అనేది భూమి పూజ, భవనాల ఓపెనింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ సబ్ కమిటీల గురించి, సిఐఎఫ్ దాని గురించి ప్రతి ఒక్కటి ముఖ్య ఉద్దేశం ప్రజాపాలనలో భాగంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నట్టు. రుణమేళ అంటే సంఘంలో కొన్ని సంఘాలలో మహిళలు భయపడి సంఘంలో అప్పు తీసుకోకుండా ఉన్నటువంటి మహిళలకు ప్రమాద బీమా, రుణ బీమా అనేది వర్తించడం కోసము ప్రతి సంఘంలో ఉన్నటువంటి సభ్యురాలు ప్రతి ఒక్క మహిళ అప్పు తీసుకోవాలి. తీసుకుంటే వాళ్ళకు రుణ బీమా, ప్రమాద బీమా అనేది వర్తిస్తుంది. అలాంటి వాటి కోసమే వీటి యొక్క ముఖ్య ఉద్దేశం. వారిగా కూడా పనిచేయాలి. అంటే పర్యవేక్షణ కమిటీ, బ్యాంక్ లింకేజ్ కమిటీ, ఆస్తుల తనిఖీ కమిటీ, సామాజిక కార్యాచరణ కమిటీ, జీవనోపాధుల కమిటీ 5 కమిటీలను చేశాము. ఆ 5 కమిటీలు వాళ్ళు చేస్తున్నారా లేదా అనేది చూస్తే రికవరీ కావడానికి సామాజిక పరంగా, ఆర్థిక పరంగానైనా కూడా పర్యవేక్షణ చేస్తేనే ప్రతి ఒక్క సంఘం నడుస్తుందా లేదా అనేది పర్యవేక్షణ కమిటీ ద్వారా తెలుస్తుంది. బ్యాంక్ లింకేజీ మరియు రికవరీ కమిటీ అంటే ఏ సంఘము బ్యాంక్ లింకేజీ అయిపోయింది, ఏ సంఘముకి మళ్ళీ ఇప్పించాలనేది బ్యాంక్ లింకేజీ కమిటీ వాళ్ళు చూస్తారు. రికవరీ కాని సంఘాలను రికవరీ చేయిస్తారు. ప్లస్ అదే కమిటీ వాళ్ళు ఆస్తుల తనిఖీ కమిటీ అంటే ఆస్తులు తీసుకున్నటువంటి ఆస్తులు, ఏర్పరచుకున్నటువంటి ఆస్తులు వాళ్ళు దానికోసమే జీవనోపాధుల కోసం తీసుకున్నటువంటి అప్పులు వాటికే ఉపయోగించుకుంటున్నారా లేదా అనేది వాళ్ళు ఆస్తులను తనిఖీ చేయడం జరుగుతుంది. ఒకవేళ ప్రాణం ఉన్న జీవులైతే వాటికి ఇన్సూరెన్స్ చేయించుకోవడం, బీమా చేయించుకునేటువంటి ఆస్తుల తనిఖీ కమిటీ వాళ్ళు చేస్తారు. ఇంకోటి జెండర్ అంటే అదే సామాజిక కార్యాచరణ ప్రణాళిక అనేది ఉంటుంది కదా, అది కూడా సామాజిక అంటే రోడ్ల గురించి కానీ, నా మొక్క నా బాధ్యత, తడి చెత్త పొడి చెత్త దాని మీద కూడా మేము ఒక కమిటీ అనేది చేసినాము. ఆ కమిటీ వాళ్ళు కూడా ఇక్కడే కానీ మండల సమైక్యలో కానీ, గ్రామ సంఘాలలో కానీ, వాళ్ళ గ్రామాలలో కానీ సామాజిక కార్యక్రమం అంటే ఎట్లా ఉండాలి, సంఘంలో కానీ ఇంట్లో కానీ
ఎలా ఉండాలనే దాని గురించి, వీధి లైట్లు కానీ ప్రతి ఒక్క దాని గురించి మనం ఒక ఇల్లు పరిశుభ్రంగా ఉంటేనే గ్రామం పరిశుభ్రంగా ఉంటుంది, గ్రామం పరిశుభ్రంగా ఉంటేనే మండలం పరిశుభ్రంగా ఉంటుంది, మండలాలు పరిశుభ్రంగా ఉంటేనే జిల్లాలు పరిశుభ్రంగా ఉంటుంది అనేది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు అప్పు లక్షల అప్పు వస్తుంది కదా, అందరికీ అప్పు అందాలి, తీసుకున్నటువంటి అప్పు కూడా ప్రతి నెల రికవరీ కూడా కావాలి, ముఖ్య ఉద్దేశం అదే.